ఈ ప్రపంచంలో ఎంతోమంది హారర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియోలో ఈ ప్రపంచంలోనే 5 అతి భయంకరమైన మూవీస్ను తీసుకొచ్చాను. ఈ సినిమాలు చూసిన తర్వాత మీరు చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడతారు. మీ నిద్రను చెదరగొట్టే సినిమాలివి. కాబట్టి పిరికివాళ్లు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ధైర్యవంతులు అయితే ఈ వీడియోని లైట్లు ఆఫ్ చేసి ఇయర్ బడ్స్ పెట్టుకుని ఈ వీడియోని చివరి వరకు చూసి కింద కామెంట్లో మీ ఫీలింగ్ చెప్పండి. ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ ఈ హారర్ మూవీ 2003లో సౌత్ కొరియాలో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టార్టింగ్లో నార్మల్గా అనిపిస్తుంది, కానీ చూసే కొద్దీ ఈ మూవీ షాకింగ్ ట్విస్టులతో మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంకా మూవీలోకి వస్తే మెంటల్ హాస్పిటల్ నుంచి సూమి అనే అమ్మాయి తన చెల్లెలు సూయన్తో కలిసి ఇంటికి వస్తుంది. తన అమ్మ చనిపోవడం వల్ల వాళ్ల ఫాదర్ వేరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ సిస్టర్స్ ఇద్దరికి కూడా ఆమె అంటే అస్సలు నచ్చదు. ఆవిడ ప్రవర్తన కూడా చాలా క్రూరంగా ఉండేది. వీళ్ల ఇంట్లో వింత సంఘటనలు జరుగుతుంటాయి. రాత్రివేళ ఎవరు లేకుండా నీడలు కనపడడం, తలుపులు ఎవరూ తాకకుండానే మూసుకుపోవడం వంటి వింత సంఘటనలు జరుగుతాయి. ఒక్కొక్కటిగా ఇంట్లో భయాలు పెరుగుతుంటాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్న సూయన్ అనే చెల్లెలు అసలు లేనేలేదు. అదంతా సూమి ఊహలో మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ల చెల్లెలు ఎప్పుడో చనిపోయింది. ఇది అంతా సూమి ఊహ. ఏంటి అర్థం కావట్లేదా? ఒక్కసారి మూవీ చూడండి. ఇది ఒక అతి భయంకరమైన సౌత్ కొరియన్ సైకలాజికల్ హారర్ మూవీ. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ ఆధారంగా హాలీవుడ్లో ది అన్ఇన్వైటెడ్ అనే మూవీని రీక్రియేట్ చేశారు. కానీ ఒరిజినల్ కొరియన్ వర్షన్లో ఉన్న ఫీలింగ్స్ ఈ రీక్రియేటెడ్ హాలీవుడ్లో మూవీలో చూపించలేకపోయారు. ది ఎక్సార్సిస్ట్ ఈ మూవీ 1973లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో రీగన్ అనే 12 ఏళ్ల చిన్నారికి విచిత్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మొదట డాక్టర్లు ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని అనుకుంటారు. కానీ రీగన్ ప్రవర్తన రోజురోజుకి మరింత భయంకరంగా మారుతుంది. ఆమె శరీరం వింతగా వంగిపోవడం, అమానుషమైన శక్తులు ప్రదర్శించడం, భయంకరమైన మాటలు మాట్లాడటం వంటివి చేస్తుంది. రీగన్ తల్లి క్రిస్ తన కూతురుని కాపాడటానికి డాక్టర్లని, సైకాలజిస్టులను మరియు చాలామందిని సంప్రదిస్తుంది. కానీ ఎవరూ రీగన్ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోతారు. చివరికి క్రిస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆమె రీగన్ లోపల ఉన్నది ఒక సాధారణ అనారోగ్యం కాదని, ఒక దుష్టశక్తి అని గ్రహిస్తుంది. ఆ తర్వాత ఆమె ఫాదర్ డేమియన్ కారాస్ మరియు ఫాదర్ లంకాస్టర్ మెరిన్ అనే ఇద్దరు ఫాదర్స్ని సంప్రదిస్తుంది. ఈ ఇద్దరు ఫాదర్స్ రీగన్ శరీరం నుండి ఆ దెయ్యాన్ని బయటకు పంపడానికి ఎక్సార్సిజం అనే భయంకరమైన క్రియను ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియలో ఆ దెయ్యం ఫాదర్స్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తుంది, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఈ యుద్ధం చాలా భయంకరంగా మరియు హృదయాన్ని మెలిపెట్టేలా ఉంటుంది. ఈ సినిమా ఈ ప్రపంచంలోనే భయంకరమైన సినిమాల్లో ఒకటి. ఈ సినిమాని చూడని వాళ్ళు ఉంటే తప్పక చూడండి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా చాలా రియలిస్టిక్గా ఉండటం వల్ల షూటింగ్ సమయంలో మరియు రిలీజ్ అయిన తర్వాత కూడా ఎన్నో విచిత్రమైన సంఘటనలు, ప్రమాదాలు జరిగాయని పుకార్లు ఉన్నాయి. చాలామంది ప్రేక్షకులు సినిమా చూసి కళ్ళు తిరిగి పడిపోవడం, వాంతులు చేసుకోవడం వంటి సంఘటనలు అప్పట్లో చాలా సంచలనం సృష్టించాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ది రింగ్ ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఒక వైరల్ వీడియో టేప్ని ఎవరు చూస్తే వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో 7 days అనే ఒకే ఒక్క మాట వస్తుంది. ఇంకా అంతే, ఆ వ్యక్తి ఇంకొన్ని రోజుల్లో అతి భయంకరమైన మరణాన్ని చూస్తాడు. ఒకరోజు కేటీ అనే అమ్మాయి ఆ టేప్ను చూస్తుంది. 7 రోజులలో ఆమె మిస్టీరియస్గా చనిపోతుంది. ఈ విషయం రాచెల్ అనే అమ్మాయి తెలుసుకుంటుంది. ఈమె ఒక జర్నలిస్ట్. ఆమె ఈ ఘటన వెనక ఉన్న మిస్టరీని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలా తెలుసుకోవాలి అనే ఆసక్తిలో తను అనుకోకుండా ఆ టేప్ని చూస్తుంది. వెంటనే ఆమెకు కూడా 7 days కాల్ వస్తుంది. ఇప్పుడు ఆమె దగ్గర టైం తక్కువగా ఉంది. ఏం జరుగుతుందో వెంటనే రాచెల్ తెలుసుకోవాలి, లేకపోతే ఆమె కూడా చనిపోతుంది. రాచెల్ ఆ వీడియో వెనక ఉన్న మిస్టరీని రీసెర్చ్ చేసి తెలుసుకుంటుంది. ఈ వీడియో ఒక చిన్న అమ్మాయి సమరా ఆత్మతో కనెక్ట్ అయి ఉంది. సమరా తల్లి చనిపోవడం వల్ల సవతి తల్లి దగ్గర నరకయాత్రలో పడుతుంది. ఒకరోజు తన సవతి ఇంకొందరు కలిసి
సమారాన్ని అతి దారుణంగా హింసించి ఓ బావిలో పడేస్తారు. అలా ఆ బావిలో సమారా 7 రోజులు నరకయాతన పడి చనిపోతుంది. ఆమె ఆత్మ ఇప్పుడు కోపంతో, బాధతో, ప్రతీకారం కోసం ఈ వీడియో ద్వారా బ్రతికి ఉన్న వాళ్ళని చంపుతోంది. రాచెల్ చివరికి సమారా గురించి పూర్తిగా తెలుసుకొని ఆ బావిని వెతికి ఆమె శరీరాన్ని బయటకు తీసి ఆమె ఆత్మకు శాంతి ఇవ్వాలని ట్రై చేస్తుంది. కానీ అవ్వదు. అప్పుడు సమారాకి ఒక విషయం తెలుస్తుంది. ఈ వీడియోని ఇంకొకరికి చూపిస్తే తను సేవ్ అవుతుంది అని తెలుసుకుంటుంది. అందుకని ఆ వీడియో టేప్ని కాపీ చేసింది. తను సేవ్ అవ్వాలి అంటే ఇంకొకరికి ఆ వీడియోను చూపించాలి. ఫ్రెండ్స్, ఈ మూవీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మరియు భయంకరంగా ఉంటుంది. ఈ మూవీలో వీడియోని నేను చూశాను. నేను తప్పించుకోవడానికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఇది 1981లో వచ్చిన ది ఈవిల్ డెడ్ మూవీకి రీక్రియేటెడ్ మూవీ. ఈ సినిమా మళ్లీ ఆ భయంకరమైన ఈవిల్స్ను ఒక పాడుబడిన క్యాబిన్లో విడుదల చేసి అప్పటికంటే మరింత భయంకరంగా, హింసాత్మకంగా చూపించిన ఓ భయంకరమైన సినిమా. ఈ కథలో మియా అనే అమ్మాయి డ్రగ్ అడిక్షన్ నుండి బయటపడటానికి తన అన్నయ్య డేవిడ్, అతని గర్ల్ ఫ్రెండ్ నటాలి మరియు తన స్నేహితులు ఒలివియా, ఎరిక్తో కలిసి ఒక పాడుబడిన అటవీ క్యాబిన్కి వెళ్తుంది. ఆ క్యాబిన్లో ఎరిక్ బుక్ ఆఫ్ ది డెడ్ అనే పాత భయంకరమైన పుస్తకాన్ని కనుగొంటాడు. అందులోని ఒక మంత్రాన్ని చదువుతాడు. దాంతో ఒక ప్రాచీన దుష్ట ఈవిల్ని నిద్రలేపుతాడు. ఆ ఈవిల్ వెంటనే మియాను ఆవహిస్తుంది. ఆమెలో భయంకరమైన మార్పులు వస్తాయి. మియా తన స్నేహితులను భయపెడుతూ, హింసిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆ ఈవిల్ బారిన పడతారు. ఈ సినిమా చాలా హింసాత్మకంగా, రక్తపాతంతో కూడుకుని ఉంటుంది. ఇందులో కళ్ళు పీకడం, అవయవాలు నరికివేయడం, శరీరాలు విపరీతంగా వంగిపోవడం వంటివి చాలా స్పష్టంగా చూపిస్తారు. క్యాబిన్లో చిక్కుకున్న వీరు ప్రాణాలతో బయటపడటానికి ఆ ఈవిల్తో భయంకరమైన యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ సినిమా గుండెలు అదిరేలా భయపెడుతుంది మరియు చాలా కంపరంగా ఉంటుంది. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి, ముఖ్యంగా గోర్ హారర్ మూవీస్ అంటే ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో చాలా వరకు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ను కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ను ఉపయోగించారు. అందువల్లనే ఈ సినిమాలోని భయంకరమైన దృశ్యాలు చాలా రియలిస్టిక్గా, మరింత ఘోరంగా అనిపిస్తాయి. ది కంజూరింగ్ ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీలో పెరన్ ఫ్యామిలీ రాజర్, క్యారలిన్ మరియు వారి 5 పిల్లలు, వారు ఒక పాత ఫామ్ హౌస్కు షిఫ్ట్ అయ్యారు. ఆ ఇల్లు మొదట్లో బాగా ప్రశాంతంగా అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రాత్రిపూట భయంకరమైన శబ్దాలు వినిపించడం, తలుపులు వాటంతటా అవే తెరుచుకోవడం మరియు మూసుకోవడం, పిల్లలకు దయ్యాల నీడలు కనిపించడం వంటి భయంకరమైన అనుభవాలు వారికి కలుగుతాయి. ఇలా రోజురోజుకు పరిస్థితి మరింత భయంకరంగా మారుతుండటంతో క్యారలిన్ మెంటల్లీ డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా భయంతో జీవించలేక ఓ మంచి సొల్యూషన్ కోసం వెతుకుతారు. అప్పుడు వాళ్లు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్వారెన్ మరియు లోరైన్ వారెన్ను ఆశ్రయిస్తారు. వారు ఆ ఇంట్లో పరిశోధన జరిపినప్పుడు ఆ ఇంట్లో ఉంది ఒక డేంజరస్ ఆత్మ అని తెలుసుకుంటారు. దాని పేరు బాత్షెబా. కొన్ని శతాబ్దాల క్రితం ఆమె దుష్ట శక్తులను ఆరాధించేది. తను తన బిడ్డని బలిగా ఇచ్చి ఆ ఇంట్లోనే సూసైడ్ చేసుకుంది. ఆ రోజు నుండి ఆమె ఆత్మ ఆ ఇంట్లోనే తిరుగుతూ ఎవరైతే ఆ ఇంట్లోకి అడుగు పెడతారో వారిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల వారెన్ దంపతులు ఒక క్షుద్ర పూజ చేస్తారు. చివరికి ఎంతో కష్టపడి వారెన్ దంపతులు ఆ దయాన్ని ఓడించి పెర్రాన్ కుటుంబాన్ని రక్షిస్తారు. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలామందికి నచ్చింది. ఎందుకంటే ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మూవీని ఇంకా చూడలేని వాళ్ళుంటే వెంటనే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మరోసారి కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైల్. ఫ్రెండ్స్, మీకు ఓటీటీలో ఈ మూవీస్ చూడ్డానికి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కావాలి కదా. మీకోసం ఓటీపీ సబ్స్క్రిప్షన్స్ తక్కువ ధరలో ఇచ్చే ఒక టెలిగ్రామ్ లింక్ కింద ఇచ్చాను. మీకు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకున్నా తక్కువ ధరలో తీసుకోండి.